ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకుంటే నేను చేసుకోబోయే ఆ అమ్మాయిని దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది. నేను ఒక స్త్రీని, పురుషుడి రూపంలో తప్పుగా పుట్టిన స్త్రీని. ఎందుకని నాలో ఉన్న ఆడదాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు. నేను దీనిని సరిచేయాలి. ఇకపై నన్ను మీరు వెతక్కండి. ఒకవేళ వెతికితే మాతుకుట్టిగా నేను ఉండిపోవడం లేదు. మీ అందరి కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను. Doctor, please understand. My sex is male, but my gender is female. ఈ రూపంలో మీకు ఎలాంటి ఇబ్బందో చెప్పండి. ప్రతి ఒక్కటి, ఈ పేరు కూడా. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం నా ముఖంపై ఉన్న రోమాలను చూస్తున్నప్పుడు, జెంట్స్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు, పురుషులతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. మీ దేహంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? నా మనసులో నేను ఒక ఆడదాన్ని. నా రూపం కూడా అలా అవ్వాలి. నా గొంతు మారాలి. నా వ్యక్తిత్వం మారాలి. ఓకే, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ. వాట్ డూ యూ థింక్ సో? ఇట్స్ ఎ జెనెటిక్ కేస్. కౌన్సిలింగ్తో ఇది సరిచేయడం కష్టం. హీ నీడ్స్ సర్జరీ ఫర్ సెక్స్ చేంజ్. Are you sure? Yes, doctor. కానీ రాకముందే ఇదంతా పెయింట్ చేసి పాడు చేసేయ్, సరేనా? నువ్వు ఊరుకో. ఐ మేక్ దిస్ బ్యూటిఫుల్. కానీ అంకుల్తో నేను ప్రామిస్ చేశాను. ఏం చేపలు కొన్నావమ్మా? బొమ్మిడేలు. మీ మేరీ అంటే చెప్పారు కదా, వన్ ఆఫ్ ది హెల్తీయెస్ట్ చాప్ ఇదే అని. ఊరికే ఉండమ్మా. తక్కువకొచ్చిందని చెప్పే కదా ఈ చేపలు కొన్నావు. నాకేం వద్దులే. బొమ్మిడేలతో మేరీ అంటే ఏదో స్పెషల్ గా వండబోతుందంట. వద్దా? వద్దని చెప్పే కదా. వద్దంటే పో. మేరీ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతుంది. సర్లే పో అమ్మా. ఏమే, బొమ్మడేలు కొన్నాను, వచ్చి వండుతావా? 2 నిమిషాలు వెయిట్ చేయి. వాటిని కడుగుంచు, నేను వచ్చేస్తాను ప్లీజ్. టాబ్లెట్స్ అయిపోయాయా? ఈరోజు నువ్వు వేసుకోలేదా? లేదు. సింథటిక్ అంటే కాంజుగేటెడ్ ఈస్ట్రోజెన్సే నా బాడీకి సెట్ అవుతుందని చెన్నై డాక్టర్ థామస్ చెప్పారు. ఓ, రిమారిన్ 625 బెస్ట్. అవి ఇక్కడ అవైలబుల్ గా లేవు. చెన్నైలో దొరుకుతుందిగా. ఈ వారం మధు వచ్చేటప్పుడు కొనుక్కురమ్మంటాను. ఏమైనా మాత్రలు స్టాప్ చేయకూడదు. అప్పుడే కదా నా మేరీ కుట్టి స్లిమ్ అయ్యి మంచి ఫిగర్ గా కనిపిస్తుంది. నువ్వు కాస్త రావే. నువ్వు వండకపోతే తను ఈరోజు ఏమీ తెందు. తను పెయింటింగ్ చాలు, లోపలికి రా. వస్తున్నామ్మా. జాన్, నీలాగే మాతుకుట్టి కూడా ఈ చోటుని పుట్టి పెరిగాడు. ఇప్పుడు తను మేరీ కుట్టి అయినందువల్ల అతని దూరంగా ఉంచలేను. ఫాదర్ వాడి తండ్రి పక్క ఊర్లోనే ఉంటున్నాడండి. వాళ్ళ కొడుకు అమ్మాయిగా మారిన తర్వాత ఒక్కసారైనా చర్చకు వచ్చాడా? వాడి తల్లి చెల్లి వాడిని చూసి ఏడ్చుకుంటూ వెళ్లారు. ఆ విషయం మీకు తెలీదా? ఇంట్లో ఉన్న వాళ్ళే వద్దన్నప్పుడు చర్చకి ఎందుకు ఫాదర్? ఏ దిక్కు లేని వాళ్ళకే ఆ ప్రభు అండగా ఉంటాడు. అంతేకాదు, మేరీ కుట్టి లాంటి వాళ్ళని ఈ సభ ఆహ్వానిస్తుంది. ఆ పోపు కూడా అంగీకరించాడు. ఇక మీకెందుకు అభ్యంతరం? ఇలాంటి వాళ్ళు బట్టలిప్పి చూపిస్తారు ఫాదర్. పిల్లలకు కూడా హాని చేస్తారండి. తను నీకు బట్టలిప్పి ఏమైనా చూపించిందా థామస్? అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఎంసీఏ చదువుకుంది మేరీ కుట్టి. చెన్నై విప్రోలో మంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చింది తను. గొప్పగా చెప్తున్నాడు. మేము మేరీ కుట్టిని చర్చిలో పాడించాలని అనుకుంటున్నాం తెలుసా? నువ్వు ఒక్కడవేనా? నేను ఫాదరు. అందులో ప్రాబ్లం ఏంటి? మాతుకుట్టిగా ఉండేటప్పుడు చర్చిలో పాడేవాడు. ఇప్పుడు మేరీ కుట్టిగా పాడిని కదండి. నువ్వు ఎఫ్ఎం కి వెళ్ళు ఆల్బిన్. న్యూస్ బులెటిన్ చదివే టైం అయింది కదా. న్యూస్ బులెటిన్ స్టార్ట్ చేయాలంటే మీరు వచ్చి చదవాలి కదా. ముందు మీరు రండి. నా షాప్ ప్రకటన ఏమైంది? అది రెడీగా ఉంది. ఈ వారం వాయిస్ టెస్ట్ ఉంది.
అది ఓకే అంటే యాడ్లోకి ఎక్కించేస్తాను. ఇది ఇప్పుడు ఇంత అవసరం అంటారా? ఫాదర్, మీరు మేరీకుట్టి విషయంలో ఒక తీర్మానానికి రావాలి. మేరీ కుట్టి ఈ చర్చిలోనే ప్రేయర్ చేస్తుంది. ఈ ఊళ్ళో తను జీవించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు నేను చేస్తాను. ఇదే నా నిర్ణయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేరీ, మార్నింగ్. నిన్న నైట్ న్యూస్ చూసారా? లేదు. ఏ? అయ్యో, నిన్న గెస్ట్గా వస్తానని వాట్సాప్ చేశాను, చూడలేదా? నేను గమనించలేదు. నిన్న ఒక పావు గంట ఆ షోని నేనే నిర్వహించాను. ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి. యూట్యూబ్లో కూడా ఈరోజు వస్తుంది, పంపిస్తాను. ఒక రకంగా మీరు ట్రాన్స్జెండరే కదా? ఐఎమ్ నాట్ ఎ ట్రాన్స్జెండర్, ఐఎమ్ ట్రాన్స్సెక్షువల్, ఇఫ్ యూ వాంట్ కాల్ మీ దట్. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఏంటి వ్యత్యాసం? అందుకనే నేను నా ప్రోగ్రామ్ చూడలేదు. నాన్సెన్స్. ఇందులో తేడా ఉందా? మేరీ ఆగు. అది నా ఉద్దేశం అది కాదు. సొసైటీ దృష్టిలో మార్పు రావాలి కదా, సపోర్ట్ కావాలిగా. మీరు కూడా సర్జరీ వల్ల చెన్నైలో చేస్తున్న జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది కదా? రిజైన్ అంటే నేను దానికోసం ఏం చేయలేదు. నా అంబిషన్ కదా అడ్డుగా ఉంది. యాక్చువల్లీ నా సర్జరీ పూర్తయినంత వరకు నేను తట్టుకొని అక్కడే ఉన్నాను. ఆ అంబిషన్ ఏంటి? పోలీస్ అవ్వాలన్నదా? అందుకనేనా మీరు జుట్టు పెంచుకోనిది? అది పెరుగుతుంది. సర్జరీ ఈ మధ్యనే కదా పూర్తయింది. చాలు చాలు, పెరిగితే చాలు. మీకు జుట్టు లేకపోయినా సో అట్రాక్టింగ్ మేరీ డార్లింగ్. లాయర్, ఈ మధ్యన మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. ఏంటవి మేరీ డార్లింగ్? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును, ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? అది నేను పిల్లల్నైతే కనలేను, కానీ సెక్స్లో మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేయగలను. చాలు, నాకు అదొక్కటి చాలు. కానీ అటువంటి టైంపాస్ నా దగ్గర టైం లేదు. ఇకపై ఇలా మాట్లాడడానికి నా దగ్గరికి రావద్దు. ఇక అలా మాట్లాడను. థ్యాంక్ యూ. గుడ్ డే. గుడ్ డే. మేరీ, నేను నా కోరిక చెప్పాను అంతే. ఏంటంటే లాయర్ గారు, మీకెవరు దొరకలేదా? నీకెందుకురా పనికి మాలినోడా? ఓకే. పొద్దున పరుగు వేస్ట్ అయిపోయే